మిత్రమా, మెడిటేషన్ అంటే చాలామంది అనుకునేదేమిటంటే కళ్ళు మూసుకుని కూర్చుని ఏదో మంత్రాలు చదవడం లేదా పర్వతాల మీద సాధువులు చేసే ఏదో ఆధ్యాత్మిక సాధన అని. కానీ నిజంగా మెడిటేషన్ అంటే అది కాదు. మెడిటేషన్ అంటే మీ మెదడుకి ఒక విరామం ఇవ్వడం. రోజంతా ఒక యంత్రంలా పనిచేసే మీ మనస్సు ఒక్క క్షణం ఆగి తనలో తాను చూసుకోవడానికి చేసే ప్రయత్నమే మెడిటేషన్. మన మెదడు గురించి ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం మేల్కొని ఉన్న ప్రతి నిమిషం మన మెదడు లక్షల సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ట్రాఫిక్, నోటిఫికేషన్లు, గొడవలు, డెడ్లైన్స్, భవిష్యత్తు భయాలు, గతం బాధలు ఇవన్నీ ఒకే సమయంలో మన మెదడులో నడుస్తూ ఉంటాయి. ఇది వినే మీకు అర్థమవుతోందా ఈ అలసట? మెడిటేషన్ ఆ అలసటని తొలగించే ఒక శక్తివంతమైన సాధనం. మెడిటేషన్ మొదలుపెట్టిన తర్వాత మొదట మారేదేమిటంటే మీరు రియాక్ట్ చేసే తీరు. ఒక సాధారణ మనిషి ఏదైనా జరిగిన వెంటనే ఆ సిట్యుయేషన్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ చేస్తాడు. బాస్ తిట్టాడు, వెంటనే కోపం వస్తుంది. భార్య ఒక మాట అంది, వెంటనే ఆర్గ్యుమెంట్ మొదలవుతుంది. ఫోన్లో ఒక వార్త చూశారు, వెంటనే యాంగ్జైటీ మొదలవుతుంది. ఇది ఆటోమేటిక్ రియాక్షన్. కానీ మెడిటేషన్ చేసే వ్యక్తికి ఆ ట్రిగ్గర్కి ఆ రియాక్షన్కి మధ్య ఒక చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లోనే మీ నిజమైన శక్తి ఉంది. ఆ గ్యాప్లోనే మీరు చూస్ చేసుకోగలరు ఎలా రెస్పాండ్ చేయాలో. ఇది చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ ఈ ఒక్క మార్పు మీ రిలేషన్షిప్స్ని, మీ కెరియర్ని, మీ హెల్త్ని అన్నింటినీ మారుస్తుంది. ఇప్పుడు సైన్స్ మాట్లాడదాం, ఎందుకంటే చాలామంది ఇది నిజమా అని అడుగుతారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జరిగిన రీసెర్చ్లో రోజూ 20 నిమిషాలు 8 వారాలు మెడిటేషన్ చేసిన వ్యక్తుల మెదడులో ఫిజికల్ మార్పులు వచ్చాయి. మన మెదడులో అమిగ్డలా అనే ఒక భాగం ఉంటుంది. ఇది ఫియర్ మరియు స్ట్రెస్కి రెస్పాన్సిబుల్ అయిన భాగం. మెడిటేషన్ వల్ల ఈ భాగం పరిమాణం తగ్గుతుంది. అంటే మీలో అనవసర భయాలు తగ్గుతాయని అర్థం. అలాగే మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే భాగం మరింత చురుకుగా మారుతుంది. ఏకాగ్రతకు, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ భాగమే కీలకం. కాబట్టి మెడిటేషన్ అనేది కేవలం భావాలకు సంబంధించింది కాదు. అది మీ మెదడు నిర్మాణాన్ని మార్చే ఒక ప్రక్రియ. ఇది మీరు ఫీల్ చేసే ఎమోషనల్ చేంజ్ మాత్రమే కాదు, మీ మెదడు స్ట్రక్చర్లోనే మార్పు వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ కదా. మెడిటేషన్ వల్ల వచ్చే మార్పులలో అత్యంత తక్షణంగా అనుభవించేది నిద్ర నాణ్యత. చాలామంది రాత్రి పడుకున్నా సరిగ్గా నిద్ర పట్టదు అని చెప్తారు. మనసు ఆగదు, ఆలోచనలు ఆగవు. మెడిటేషన్ మొదలుపెట్టిన 2 నుండి 3 వారాల్లోనే చాలామంది నిద్ర మెరుగుపడింది అని చెప్తారు. ఎందుకంటే మెడిటేషన్ మన నర్వస్ సిస్టమ్ని కామ్ చేస్తుంది. మన శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుండి రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్లోకి వెళుతుంది. ఇది జరిగినప్పుడు కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ తగ్గుతుంది, మెలటోనిన్ పెరుగుతుంది మరియు నిద్ర సహజంగా మెరుగవుతుంది. మంచి నిద్ర వస్తే అన్నీ మారతాయి. ఎనర్జీ, మూడ్, ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ అన్నీ. మెడిటేషన్ చేసే వ్యక్తికి వచ్చే మరొక పెద్ద మార్పు సెల్ఫ్ అవేర్నెస్. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం డెప్త్ అవసరం. మనలో చాలామంది మన గురించి మనకే తెలియదు. మనం ఎందుకు కోపంగా ఉన్నామో తెలియదు. మనం ఏం చేస్తే సంతోషంగా ఉంటామో తెలియదు. మన ఫియర్స్ ఏమిటో, మన యాక్చువల్ డిజైర్స్ ఏమిటో తెలియదు. మనం చాలాసేపు అవుట్ సైడ్ వరల్డ్లో ఎంత బిజీగా ఉన్నామంటే ఇన్సైడ్ని చూసే టైం లేదు. మెడిటేషన్ మిమ్మల్ని మీ లోపలికి తీసుకెళ్తుంది. రోజూ ఆ సైలెన్స్లో కూర్చున్నప్పుడు, మీ థాట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు మీకు మీ గురించి అర్థం అవ్వడం మొదలవుతుంది. ఓ, నేను ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నాను, నాకు నిజంగా ఇది వద్దు, అది కావాలి అని స్పష్టత వస్తుంది. ఈ సెల్ఫ్ అవేర్నెస్ వల్ల మీరు మీ జీవితంలో మంచి డిసిషన్స్ తీసుకోగలరు. చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, మెడిటేషన్ వల్ల నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మారుతుందా అని. నేరుగా మారదు, కానీ ఇండైరెక్ట్గా ఎలా మారుతుందంటే మీ ఫోకస్ మెరుగవుతుంది. ఫోకస్ మెరుగైన వ్యక్తి తన పని మరింత ఎఫెక్టివ్గా చేయగలడు. క్రియేటివిటీ పెరుగుతుంది. క్రియేటివిటీ పెరిగిన వ్యక్తికి ప్రాబ్లమ్స్కి కొత్త సొల్యూషన్స్ కనిపిస్తాయి. స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గిన వ్యక్తి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం ఆపుతాడు. ఇవన్నీ కలిసి మీ ప్రొఫెషనల్ లైఫ్ని మెరుగుపరుస్తాయి.
వరల్డ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్స్ మరియు లీడర్స్ చాలామంది, స్టీవ్ జాబ్స్, ఓప్రా విన్ఫ్రీ, రే డాలియో, అందరూ మెడిటేషన్ని తమ డైలీ రొటీన్లో ఒక అత్యంత ఇంపార్టెంట్ పార్ట్గా చెప్తారు. ఇక్కడొక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. మెడిటేషన్ చేసే వ్యక్తి తన భావాలను అణిచివేస్తాడని చాలామంది పొరబడుతుంటారు. మెడిటేషన్ చేస్తే దేనికి స్పందించని రాయిలా అయిపోతారా అని అడుగుతుంటారు. కానీ నిజం అది కాదు. మెడిటేషన్ మిమ్మల్ని మొండిగా మార్చదు, మరింత సున్నితంగా మారుస్తుంది. అది మీకు ఇమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే మన భావాలను మనం అర్థం చేసుకునే శక్తినిస్తుంది. మీరు భావోద్వేగాలను అనుభవిస్తారు, కానీ వాటిలో కొట్టుకుపోరు. దుఃఖం వస్తే దుఃఖపడతారు, కానీ ఆ బాధలో వారాల తరబడి కూరుకుపోరు. కోపం వస్తే అది కోపమే అని గుర్తిస్తారు, కానీ ఆ ఆవేశంలో ఎదుటివారిని బాధపెట్టే అనవసర మాటలు మాట్లాడరు. మెడిటేషన్ వల్ల మీ జీవితంలో వచ్చే అతిపెద్ద మార్పు ఏమిటంటే, మీరు ఈ క్షణంలో జీవించడం నేర్చుకుంటారు. మన బాధలన్నింటికీ మూలం రెండే విషయాలు. ఒకటి, గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలను తలుచుకుని బాధపడడం. 2, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడటం. కానీ ఒక్కసారి ఆలోచించండి. సరిగ్గా ఈ నిమిషంలో, ఈ సెకనులో మీకు నిజంగా ఏదైనా సమస్య ఉందా? నిశితంగా గమనిస్తే చాలా వరకు మన సమస్యలు మన ఆలోచనల్లోనే ఉంటాయి, కానీ వాస్తవంలో ఉండవు. మెడిటేషన్ మిమ్మల్ని ఒక యాంకర్ లాగా ఈ వర్తమాన క్షణంలో నిలబెడుతుంది. మీరు భోజనం చేస్తున్నప్పుడు ఆ రుచిని ఆస్వాదిస్తూ తింటారు. పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఫోన్ గురించి ఆలోచించకుండా వారితోనే పూర్తిగా గడుపుతారు. పనిచేసేటప్పుడు పూర్తి ఏకాగ్రతతో చేస్తారు. ఈ ప్రెజెంట్ మూమెంట్ అవేర్నెస్ వల్ల మీ జీవితంపై మీకు స్పష్టత వస్తుంది. అనవసరమైన ఆందోళనలు తగ్గి మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ ఒక తృప్తి కనిపిస్తుంది. జీవితాన్ని గడపడం వేరు, జీవితాన్ని అనుభవిస్తూ జీవించడం వేరు. మెడిటేషన్ మీకు ఆ అనుభూతినిస్తుంది. ఒక నిజం ఒప్పుకోవాలి. మెడిటేషన్ మొదలుపెట్టిన కొత్తలో అది చాలా కష్టంగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకుని కూర్చోగానే మనసు అస్సలు ఆగదు. రేపు కొనాల్సిన గ్రాసరీ లిస్టు గుర్తొస్తుంది, ఆఫీస్ మీటింగులు గుర్తొస్తాయి, ఎప్పుడో పాత గొడవలు గుర్తొస్తాయి. అప్పుడు మీకనిపిస్తుంది, నేను సరిగ్గా చేయడం లేదు, నా వల్ల కావట్లేదు అని. కానీ గుర్తుంచుకోండి, అదే అసలైన మెడిటేషన్. మనసు ఎక్కడికో వెళ్ళిపోయిందని మీరు ఎప్పుడు గమనిస్తారో అక్కడే మీ విజయం మొదలవుతుంది. ఆ ఆలోచనల నుంచి మనసును మళ్లీ వెనక్కి తీసుకురావడమే మనం చేసే సాధన. ఇది సరిగ్గా జిమ్లో వెయిట్స్ లిఫ్ట్ చేసినట్టే. మీరు బరువు ఎత్తిన ప్రతిసారి మీ కండరాలు ఎలా గట్టిపడతాయో, మీ మనసు ఆలోచనల్లోకి వెళ్ళిన ప్రతిసారి దానిని గమనించి మళ్లీ శ్వాస మీదకు తీసుకువస్తే మీ మెంటల్ మజిల్ అంత బలంగా తయారవుతుంది. చాలామంది అడిగే ప్రశ్న, మెడిటేషన్ ఎంతసేపు చేయాలి అని. గంటలు గంటలు కూర్చోవాలేమో అని భయపడి అసలు మొదలే పెట్టరు. కానీ కొత్తగా ప్రారంభించేవారికి నేను చెప్పే మాట ఒక్కటే, రోజు కేవలం 5 నిమిషాలు చేయండి, అది చాలు. ఇక్కడ మీరు ఎంత సమయం చేశారు అన్నది కాదు, ఎంత నిలకడగా కన్సిస్టెంట్గా చేస్తున్నారు అన్నదే ముఖ్యం. వారానికి ఒకసారి కూర్చుని గంటసేపు మెడిటేషన్ చేయడం కంటే రోజూ కేవలం 5 నిమిషాల పాటు నెల రోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. మెడిటేషన్ మొదలుపెట్టడానికి ఉత్తమ సమయం ఉదయం లేచిన వెంటనే. ఆ సమయంలో మీ మనసు ఇంకా ఫుల్లీ యాక్టివ్ కాలేదు. అదొక క్లీన్ స్లేట్లా ఉంటుంది. ఆ సమయంలో 5-10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మీ రోజు మొత్తం ఒక డిఫరెంట్ టోన్తో మొదలవుతుంది. చాలామంది మెడిటేషన్ చేసిన రోజు మరియు చేయని రోజు మధ్య తేడాని చాలా క్లియర్లీ ఫీల్ చేస్తారు. చివరగా అత్యంత ఇంపార్టెంట్ పాయింట్, మెడిటేషన్ ఒక రిలీజన్ కాదు, ఒక రిచువల్ కాదు, ఒక ఫిలాసఫీ కాదు. అది ఒక స్కిల్. మీరు స్విమ్మింగ్ నేర్చుకున్నట్టు, డ్రైవింగ్ నేర్చుకున్నట్టు ఈ స్కిల్ కూడా నేర్చుకోవచ్చు. ఒకసారి నేర్చుకున్న తర్వాత అది మీ జీవితంలో ఒక పర్మనెంట్ అసెట్ అవుతుంది. మీకు ఎక్కడ ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ వయసులో ఉన్నా ఈ స్కిల్ మీతో ఉంటుంది. మీ మనసే మీ మోస్ట్ పవర్ఫుల్ టూల్. మెడిటేషన్ ఆ టూల్ని షార్పెన్ చేయడానికి మీకు దొరికిన అత్యంత ఎఫెక్టివ్ మార్గం. ఇప్పుడు మీరు ఎంచుకోవాల్సింది ఒక్కటే, ధ్యానం మొదలుపెట్టడం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి
బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.